ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా విలాప వాక్యములు గ్రంథములోంచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబము ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు అబ్రహాము విజయ గారు, భార్య ఉమా గారు, సోదరీలు శ్యామల, రాజశ్రీ, తేజస్వి, జ్యోత్స్న, అంజలి, బావగారు జోజీ గారు సహకారాన్ని ఇస్తున్నారు. మందపాటి రవికిషోర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రభువు నూతన సంవత్సరం దీవెనకరంగా ఇవ్వాలని ప్రార్థిద్దాం. మందపాటి అబ్రహాం గారు, విజయ గారిని ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం. కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వందనములు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మందపాటి రవికిషోర్ గారి కుటుంబం కొరకు కృతజ్ఞతలు. మీ దాసునికి మీరిచ్చిన జన్మదినమును దయా కిరీటంకై కృతజ్ఞతలు. భార్య ఉమా గారిని మీరు ఆశీర్వదించండి. తల్లిదండ్రులు అబ్రహాం గారు, విజయ గారిని దీవించండి. కిషోర్ గారి సోదరీలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతానికి ప్రభు రాగా కొరతలున్నాయి, ప్రభు తీర్చండి నాయన. ఫిలిప్పి 4:19 మాకివ్వండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. వాక్యము చేత మమ్మను మేము సరిచేసుకున్న భాగ్యం ఇవ్వండి. యేసు నామమున వేడుతూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. విలాప వాక్యములు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాము. విలాప వాక్యములు గ్రంథము ఇర్మియా రచించిన ఈ గ్రంథం 5 విలాపములలో మొదటి విలాపము 1వ అధ్యాయము 12వ వచనం ధ్యానం చేద్దాం. త్రోవన నడుచు వారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్ల నన్ను సొమ్మసెల్ల చేసి ఉన్నాడు. ఈ 2 వచనాలు కూడాను పతనమైన యెరూషలేము యొక్క గతిని సూచిస్తున్నవి. ఈ 2 వచనములలోనే ఒక ప్రొఫెటిక్ వర్స్ ఇమిడి ఉన్నది, ప్రవచనాత్మక వచనం ఈ మధ్యలో ఉన్నది. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ, ఆ శిలువ యందు జరిగిన ఒక కార్యం ఇందులో చెప్పబడింది. ఏమిటి అనగా, దేవుడు మానవ పాపాన్ని యేసు శరీరం మీద మోపాడు. మోపబడిన ఆ పాపమునకు ఆయన శరీరము మీద దేవుడు పరము నుండి శిక్ష విధించాడు.
పరము నుండి ఆయన శిక్ష విధించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం ఆధారంగా దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పాప శరీరపు ఆకారమును ఆయనకిచ్చి ఆ శరీరము మీద మానవ పాపాన్ని ఆయన మోపి ఆ పాపమునకు ఆయనే శిక్ష విధించాడు. ఇది రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. శిలువ సందర్భం మనకు 4 సువార్తల్లో కనిపిస్తుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలలోనూ యేసుక్రీస్తు ప్రభువు పలికినటువంటి 7 మాటలు వ్రాయబడుతూ వచ్చాయి. వాటిల్లో 4వ మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని. ఇంచుమించు 3 గంటలకు యేసు సిలువలో పలికిన 4వ మాటలో ఏం జరిగింది అనగా, యేసు శరీరము పైన దేవుడు మానవ పాపమును మోపి ఆ పాపమునకు దేవుడు పరము నుండి శిక్ష విధించగా ఆయన ఎముకలను అవి ఎడతెగక కాల్చుచున్నటువంటి ఆ ఆక్రందన విలాప వాక్యాల్లో ఇర్మియా భక్తుడు రాశాడు. God's wrath on the body of Jesus Christ and on the sin of the people. మానవ పాపమునకు దేవుడు యేసు శరీరము మీద విధించినటువంటి ఉగ్రత శిక్ష ఇక్కడ మనకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తాయి. యెరూషలేము పట్టణం అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇరువురిని ప్రక్కన పెట్టి కంపేర్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువు యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఒక వింతగా కనిపించాడు. ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించాడు. విశిష్టమైన వ్యక్తిగా ఆయన ఎదిగాడు. యెరూషలేం పట్టణం కూడా అట్లానే. యెరూషలేము దీనావస్థ చూచిన వారు ఈ ప్రవచనాత్మక మాటలు నెరవేరినాయని నమ్ముతారు. దేవాది దేవుడై ఉండి నరావతారిగా ఈ లోకానికి వచ్చి పరలోక భాగ్యాన్ని విడిచి సిలువను అవమానమును భరించి మానవ పాపాన్ని సహించి పాపమునకు శిక్షను వహించి యేసు ఈ అనుభవానికి వచ్చాడు. ఇది నిజంగానే ఆశ్చర్యం. ఇటువంటి శ్రమ అంతకుముందు ఎవరికి కలుగలేదు. త్రోవన పోతున్న వారలారా, త్రోవన నడుస్తూ ఉన్నవారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింత లేదా? ప్రతివారు చింతించారు. ప్రభు బిడ్డలు త్రోవన పోతున్న వారు కూడా చింతించారు. యెరూషలేము ఒకప్పుడు ఎట్లా ఉండేది, ఎట్లా పాడైపోయింది, ఎంత జనముతో నిండి ఉండేది, ఎటువంటి బిజినెస్ సెంటర్ ఉండేది, ఎటువంటి రిలీజియస్ సెంటర్ ఉండేది, ఎటువంటి ప్రాధాన్యత ప్రభావం కలిగి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? పడగొట్టబడిన దేవాలయం, కాల్చబడిన గృహాలు, చంపబడినటువంటి శవముల చేత నిండిపోయినటువంటి పట్టణం. కనుక చింత కలుగ చేసింది అది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన ఎంతో ఘనమైన వారిగా ఉండి కూడా ఘనహీనమైన శిలువను తన మీదకు తాను తీసుకున్నాడు. కనుక ఈ శిక్ష, దేవుడిచ్చు శిక్ష యొక్క తీవ్రత యెరూషలేము పైన, ప్రభు అయిన క్రీస్తు పైన ఎలా కుమ్మరించబడింది ఇర్మియా తెలియచేశాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టి ఉన్నాడు. తానే నా అపరాధములను నాకు కట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్క అపరాధం కూడా చేయలేదు, ఒక్క పాపం కూడా చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన యందు పాప స్వభావం లేదు.
అయినప్పటికీ ఆయన మనందరి అతిక్రమములను అపరాధములను తాను వహించాడు. యెరూషలేము చేసుకున్న తన సొంత అపరాధములు అతిక్రమముల చేత యెరూషలేము శిక్ష అనుభవించేటట్లు ఆ అపరాధములన్నీ దేవుడే కట్టాడు. అవి పైన వేయబడినవై నా మెడ మీదకెక్కాయి. నా బలమును ఆయన బలహీనతగా చేశాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. యెరూషలేమును దేవుడు ఎప్పుడైతే శత్రు చేతికి అప్పగించాడో దాని యందున్న శూరులు, యోధులు, గొప్ప గొప్ప బలాఢ్యులు కూలిపోయారు, లేవలేకపోయారు. గతంలో అలా ఉండేది కాదు. యెరూషలేము విజయము నమోదు చేసిన సందర్భాలే ఎక్కువ, పతనమైనవి లేవు. నా బలమును ఆయన బలహీనతగా చేసేసాడు. చూడండి, మనుషులు ఏదైతే తనకు బలంగా భావిస్తారో అది నిజంగా వారికి బలహీనతగా మారుతుంది. దేవుని యందు నివసించువాడు దేనినైతే బలహీనమైనదిగా ఎంచుకుంటాడో దాని యందు ఆయన బలపరచబడతాడు. దేవుడు లేకుండా నీ సొంత బలం చేత కార్యాలను సాధించాలనేటువంటి తపన అవివేకంతో కూడినది. దేవుని ఆమోదం ఉన్నప్పుడు బలహీనతలు కూడా బలమైన వాటిగా, దుర్గములుగా మార్చబడతాయి. నేను చూస్తూ ఉండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టివేశను. యెరూషలేము ఒక వ్యక్తిగా మాట్లాడిస్తున్నాడు. నేను చూస్తూ ఉండగా ప్రభువు నా బలాఢ్యులందరినీ కొట్టేశాడు. నా యవ్వనస్తులను అణగద్రొక్కేశాడు. నా మీద నియామక కోటాలను ఆయన చాటించాడు. యోధా కన్యక అయిన యోధా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కి ఉన్నాడు. రక్తసిక్తమైన యూదా దేశం ద్రాక్ష గానుగలో ఎక్కి త్రొక్కేటువంటి వాని వస్త్రాలన్నీ కూడా ఎర్రబడిపోతాయి. అలాగున పట్టణం రక్తం చేత కప్పబడినట్లుగా తయారైంది. కారణం, నేను చూస్తుండగా నా బలాఢ్యులను కొట్టేశావు. నేను చూస్తుండగా నా యవ్వనస్తులను అణగద్రొక్కేశావు. నా నియామక కూటములను చాటించావు. ద్రాక్ష గానుగలలో యోధా కుమార్ని వేసి త్రొక్కేశావు. సోదరుడా, సోదరి, దేవుడే త్రొక్కాడు. దేవుడే ఈ జనాంగాన్ని తొక్కాడు. అంటే త్రొక్కి వేశాడు, అనగదొక్కేశాడు. దాని బలాన్ని నిర్వీర్యం చేసేసాడు. దాని పొగరును అణిచేశాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వీటిని బట్టి నేను ఏడుస్తున్నాను, నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైపోయారు. శత్రువులు ప్రబలిపోయారు, నా పిల్లలు నాశనమైపోయారు. యెరూషలేము యొక్క దీనావస్థ, యెరూషలేము యొక్క పౌరులు నాశనమయ్యారు. నా పిల్లలు అన్నప్పుడు యెరూషలేము పౌరులు, వారు నాశనమయ్యారట. కారణం ఏమిటి? శత్రువులు ప్రబలిపోయారు. శత్రువు పెట్టరేగిపోవటానికి కారణం ఏమిటి? ద సిన్ ఆఫ్ ద నేషన్ జూడా, యూదా దేశము యొక్క భయంకరమైన పాపము దానిపైన శత్రువు చెలరేగేటట్లుగా చేసింది. అన్రిపెంటెడ్ సిన్స్, పశ్చాత్తాపపడని పాపం విషయంలో సాతాను యాక్టివేట్ అవుతాడు, మెళకువ తెచ్చుకుంటాడు, బలం తెచ్చుకుంటాడు, అటాక్ చేస్తాడు. విశ్వాసి దీన్ని మర్చిపోకూడదు. నేను దేవుని బిడ్డను కదా, మందిరానికి వెళుతున్నాను కదా, అంతా బాగుందనుకోకూడదు. నువ్వెక్కడ అపవాదికి చోటిస్తున్నావో ఆ చోటున వాడు ప్రవేశిస్తాడు. జాగ్రత్త. యూదా దేశం శక్తివంతమైన దేశం ఏ విధంగా మారిపోయింది, ఏ విధంగా అయిపోయింది. కంట నీరొలుకుతోంది. భక్తుడు ఇక్కడ ఏడుస్తున్నాడు. ఓదార్చవలసినటువంటి వారందరూ కూడా దూరస్తులైపోయారు. రక్త సంబంధీకులు, స్నేహితులు, సొంతవారు, కుటుంబ సభ్యులు
విడిచి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి ఎంతటి ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఆయన ఒంటరి వాడయ్యాడు. ఆయన జనాంగము ఆయనను తిరస్కరించారు, తృణీకరించారు. ఈయన మాకు వద్దన్నారు. మాకు బరబ్బా అనే బందిపోటును కోరుకుంటాం తప్ప ఈ యేసు మాకు అక్కర్లేదన్నారు. నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చిన యేసును అబ్రహాము సహితము చూడాలని ఎదురు చూచిన ఆ యేసు వీరి కాలంలో ప్రత్యక్షమైతే వారందరూ కూడా ఏకకంఠంతో ఈయన మాకొద్దు, మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలన్నారు. ఆలోచించండి, మనుషులు దేన్ని కోరుకుంటున్నారు? తమకివ్వబడినటువంటి ప్రత్యక్షతల విషయంలో మెళుకువ తెచ్చుకోకుండా శరీర ఇచ్చల ప్రకారం కోరికలు సాగుతున్నాయి. అందువలన నాశనం కనిపిస్తుంది. నా పిల్లలు నాశనమై ఉన్నారు. యెరూషలేము విచారిస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఒక తల్లిగా మాట్లాడితే యెరూషలేము ఆ పిల్లలట నాశనమయ్యారట. యెరూషలేము నివాసులు కత్తివాత చేత, ఖడ్గము చేత, కరువు చేత, హింస చేత, బాధ చేత దారుణంగా అణచబడ్డారు. ఆదరించువాడొకడు లేక సియోను చేతులు చాపుతోంది. యెహోవా యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులై ఉండ నియమించాడు. యెరూషలేము వారికి హేయమైనది ఆయను. ఆదరించువాడు ఒక్కడును లేక, సియోను చేతులు చాచుతోంది. చేతులు చాచుట సహాయార్థం. చేతులు చాచుట అనే పదం సహాయం కొరకు సియోను కుమార్తె ఎదురు చూస్తే సహాయం దొరకలేదు. యాకోబునకు చుట్టూ ఉన్న వారిని విరోధులై ఉండ దేవుడే నియమించాడు. చుట్టూ ఉన్న జనాంగాలు, యూదావారిని ఆదుకోవలసిన జనాంగాలు యూదావారిని ఆదుకోకపోగా వారికి నష్టాన్ని కలిగించారు, వారికి బాధను కలిగించారు. దేవుడే వారిని విరోధులుగా నియమించాడు. ఈ మాట ఎట్లా ఉంది? శత్రువుల నుండి విమోచించాల్సిన దేవుడే శత్రువులను నియమించాడట. శత్రువు నాశనాన్నే కోరుతాడు. శత్రువు ఎల్లప్పుడూ నాశనాన్నే కోరుతాడు. శత్రువు భేదాన్నే తెస్తాడు. శత్రువు వేర్పాటువాదాన్నే తెస్తాడు. కనుక యెరూషలేములో ఈ దీనావస్థ రేగింది. యెహోవా న్యాయస్థుడు, నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేశాను. సకల జనములారా చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలు నా యవనస్తులను చెరలోనికి పోయారు. నా విటికాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చారు. నా యజమానులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారం వెతకపోయి పట్టణాల్లో ప్రాణాలు విడిచిన వారైపోయారు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. హిస్ కన్ఫెసింగ్ హిస్ సిన్. ఉత్తమ ప్రమాణం ఏంటంటే పాపపు ఒప్పుకోలు. సోదరుడా, సోదరి, యెరూషలేము తన పాపమును తాను ఒప్పుకుంటాంది. దేవుడు 70 సంవత్సరాల చెరకు బబులోనుకు యెరూషలేమును దాని నివాసులను పంపిస్తున్నాడు. యెరూషలేము పాడైంది, పతనమైపోయింది. సకల జనములారా చిత్తగించి ఆలకించండి. నా శ్రమ చూడండి. నా కన్యకులు నా యవనులు చెరసాలలోకి వెళ్ళిపోయారు. నా విటికాండ్రను నేను పిలిచాను, వారు నన్ను మోసం చేశారు. నా యాజకులు నా పెద్దలు ప్రాణ సంరక్షణకై ఆహారం వెతకబోయి పట్టణములో ప్రాణము విడిచిన వారయ్యారు. యెరూషలేము పట్టణంలో ఆహార కొరత వచ్చింది. ఆహారం కొరకు వెతకటానికి వెళ్ళిన వారు అక్కడే చచ్చిపోయారు. ఎలా ఉంది ఈ సన్నివేశం మీకు? ఆహారం కొరకు వెళ్ళిన వాళ్ళు, తీసుకొస్తాను వెళ్ళిన వాళ్ళు అక్కడ చనిపోతే ఇక ఆహారం తెచ్చేది ఎవరు? కనుక యూదులకు చాలా పరీక్షతో కూడినటువంటి దినాలను ప్రభువు దయచేశాడు. వారు నా విటికాండ్రను పిలిచారు, నేను పిలిచాను, వారు నన్ను మోసం చేశారు.
యెరూషలేము ఐగుప్తీయులను అలాగే ఇతర జాతులను తనకు ఆధారం చేసుకుని పిలుచుకుంది. కానీ వాళ్ళు మోసం చేశారు, రాలేదు, వారి సహాయానికి రాలేదు. దేవుని ఉగ్రత మీద పడుతున్నప్పుడు మానవ సహాయం నిరర్థకమైపోతుంది. ఇదే గుర్తించాడు ఇర్మీయా. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగం క్షోభిల్లుతోంది. నేను చేసిన గొప్ప ద్రోహాన్ని బట్టి నా గుండె నా లోపల కొట్టుకుంటోంది. వీధులలో ఖడ్గం జననష్టం చేస్తోంది. ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. ఇండ్లలో నానా మరణకరమైన వ్యాధులు ఉన్నవి. దేవుడు పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు వ్యాధిని అనుమతించాడు. నాకు ఇబ్బంది కలిగింది, నా అంతరంగం క్షోభిల్లింది, నేను గొప్ప ద్రోహం చేశాను కాబట్టి నాకు ఈ శిక్ష వచ్చిందన్నాడు. హీ రికగ్నైజ్డ్ ద రీజన్స్ ఫర్ హిస్ సఫరింగ్స్. ఇవాళ మనం ఉన్నామా? ఆ పట్టణం తనకు వచ్చినటువంటి శ్రమను బట్టి వాటి కారణాలను వెతుక్కోగలిగి దేవుని యొద్దకు రావడానికి తీర్మానం చేసుకుంది. మరి ఇవాళ 21వ శతాబ్దంలో నివసిస్తున్న మనం ఏ కారణం చేత లోకంలో పాపములో కలిసిపోతున్నాం అనేది అన్నడైనా ఆలోచన చేశామా? నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒక్కడూ లేడు. నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషిస్తున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు, అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒక్కడునూ లేడు. ఎట్లా ఉంది ఇది? ఒక దేశం వాపోతోంది, నన్ను ఆదరించువాడు ఒక్కడు లేడు అని. యూదులను ఆదుకొనుటకు సహాయం భౌతికంగా ఎవరూ లేకపోయారు. అందుచేత వారు చేతులు చాచిన వారుగా అయిపోయారు. వారు క్షోభిల్లుతున్న వారిగా అయ్యారు. నేను నిట్టూర్పు విడుచుట మాని విని నన్ను ఆదరించువాడు ఒక్కడూ లేడాయను. నీవు నాకు గొప్ప ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషిస్తున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పిస్తావు, అప్పుడు వారు నన్ను పోలి ఉంటారు. వారు చేసిన దుష్కార్యములన్నీ నీ సన్నిధిలో ఉండను. నేను బహుగా నిట్టూర్పులు విడుస్తున్నాను, నా మనసు కృంగిపోయాను, నా మనసు కృంగిపోయింది అన్నాడు. ఇక్కడ ఒక ఆత్మకథలా రాస్తున్నాడు. యెరూషలేము యొక్క ఆత్మకథ, యెరూషలేము యొక్క అంతరంగ భావన గాథ తాను వినిపిస్తున్నాడు. నేను చేసిన అపరాధములన్నింటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. నా అపరాధాలకు నన్ను శిక్షించావు కదా, అలా వారి అపరాధాలను బట్టి వారిని శిక్షించు, వారికి కూడా అలాగే చెయ్యి. చూడండి, యెరూషలేము మొరపెట్టుకుంటోంది, దేవా నాకు తీర్పు తీర్చావు, న్యాయం చెయ్యి. 2వ అధ్యాయంలో ఉన్న 22 వచనాలు గాడ్స్ యాంగర్ ఎట్ సిన్, మానవ పాపముపై దేవుని యొక్క కోపము, ఉగ్రత వ్రాయబడింది. ఈ 22 వచనాల్లో చాలా విషయాలు, ఉగ్రత సంబంధమైన పదాలు మనకు కనిపిస్తాయి. ప్రభువు కోపపడ్డాడు, సియోను కుమార్తెను మేఘంతో కప్పాడు. ఇదేమిటి? సియోను కుమార్తెను మేఘంతో కప్పాడు. ఆయన ఆకాశమును, ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకు పడవేశాడు. చూడండి, దేవుని కోపం సియోను కుమార్తె మీదకు వచ్చింది. మేఘాలతో కప్పి ఉన్నాడు అన్నాడు. మేఘాలతో కప్పటం అంటే అలగోరికల్ లాంగ్వేజ్, అలగోరికల్ భాష. ఈ అలగోరికల్ భాష అలంకార రీతిగా చెబుతున్నాడు. మేఘాలతో కప్పాడు. మేఘాలతో కప్పడం ఏంటి? కనుక గాడ్ హ్యాస్ గివెన్ దమ్ ద గ్రేస్ టు ఎస్కేప్, బట్ దే డిడ్ నాట్ ఎస్కేప్. దే రిసీవ్డ్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశం నుండి భూమి మీదకు పడేశాడు. కోపదిన ముందు ఆయన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకొనకపోయాడు. ఒకటియు విడువక యాకోబు
ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశాడు. మహోగ్రుడై యోధా కుమార్తె కోటలన్నింటినీ పగలగొట్టాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగాన్ని ఆయన విరగొట్టాడు. శత్రువులుండగా ఆయన కుడి చెయ్యి ఆయనకు వెనుకకు తీసి ఉన్నాడు. నలుముఖాల దహించు అగ్నిజ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి పైకెత్తి ఉన్నాడు. కంటికి అందమైన వస్తువులన్నింటినీ నాశనం చేశాడు. అగ్ని కురిగినట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను, ఆయన ఇశ్రాయేలును నిర్మూలన చేశాడు. దాని నగర్లన్నింటినీ నాశనం చేశాడు. కోటలను పాడు చేశాడు. యోధా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేశాడు. చూడండి, దేవుడు చేశాడు. దేవుని కోపం ఎంత భయానకమైనటువంటిదండి. దేవుని కోపం విల్లెక్కు పెట్టి విరోధి వలె అయిపోయాడు. తగలబెట్టాడు అంటున్నాడు. నాశనం చేశాడు అంటున్నాడు. దుఃఖ ప్రలాపం కలుగుతోంది అంటున్నాడు. ఒక తోటను కొట్టేసినట్టుగా ఆవరణములు ఆయన క్రూరంగా కొట్టేశాడు. తన సమాజ స్థలాలను ఆయన నాశనం చేశాడు. యెహోవా సియోనులో నియామక విశ్రాంతి దినాలు మరువబడేటట్లుగా చేశాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేశాడు. చూడండి, యోధా వారికి రాజ్యము పోయింది, రాజులు పోయారు, యాజకత్వం పోయింది, యాజకులు పోయారు. ఖడ్గం వారి మీద నిష్కర్షగా నిర్దయగా పడింది. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు అవకాశాలు ఇస్తాడు. మారు మనసు పొందకపోతే ఒక పనిష్మెంట్కు అప్పగిస్తాడు. ప్రతి మనిషి మారు మనసు పొంది ప్రభువు చెంతకు రావాలనేటువంటిది ఆయన యొక్క సంకల్పం. దానిని లక్ష్య పెట్టని వాడు నష్టపోతాడు. ఆయన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టేశాడు. తన ఆవరణం తానే క్రూరంగా కొట్టివేయటం ఏమిటి? అదే దేవుని గుణ లక్షణం. దేవుడు ప్రేమిస్తాడు కదా అని ప్రశ్నించడం అనుకోకండి. ఆయన న్యాయం కలిగిన వాడు కూడాను. ఆయన తన న్యాయాన్ని జరిగించినప్పుడు నిర్మలుడు గగిపిస్తాడు. మనమే పాపులంగా మిగిలిపోతాం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండేటట్టుగా యెరూషలేమును ఆకాంక్షిస్తే వారు ఎలా తయారయ్యారట? దారుణమైనదిగా తయారయ్యారు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసేశాడు. దేవుడు రాజును తోసేశాడు, యాజకుడిని తోసేశాడు. మందిరం పడగొట్టబడింది, యాజకులు చంపబడ్డారు. ఇక ఎవరు చేస్తారు? అక్కడ రాజులు అయిపోయారు. సిద్కియా కనులు ఊడదీయబడి యెరూషలేముకు తీసుకుని పోబడ్డాడు. యెహోయాకీను యెరూషలేముకు పంపించేయబడ్డాడు. ఇంకా వాళ్ళ పరిపాలకుడు ఎక్కడున్నాడు? పరిపాలకుడు వారి వారి జీవితాలకు వ్యతిరేక్తమైనటువంటి శాసనం రాశాడు. దేవుడు వారికి వ్యతిరేక్తమైన శాసనం రాశాడు. వారికి నష్టం కలిగేటట్టుగా చేశాడు. దేవుడే నష్టానికి అప్పగిస్తే ఇక ప్రభువు తన బలిపీఠం విడనాడాడు. పరిశుద్ధ స్థలం అసహ్యించుకున్నాడు. నగరులను శత్రువులకు అప్పగించాడు. వారి నియామక కాలాన్ని జనులు చేసేట్టు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసింది. ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు తన పట్టణాన్ని విడిచితే ఎంత దయనీయంగా ఉంటుంది. ఈ రాత్రి మనం గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధి మనం పోగొట్టుకోవటం కారణం పాపం. ఆ పాపము కారణంగా సన్నిధి పోయినప్పుడు నీ హృదయమున నీవెంతగా అల్లాడుతావు, నీ హృదయం ఎంతగా దేనావస్థకు చేరుతుంది. కనుక ప్రభువును ఎన్నడూ కూడా మీ జీవితంలో విడవవద్దు. పాపాన్ని విడిచిపెట్టండి, ప్రభువును హత్తుకొని ఉండండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు గన్ బజార్ వాస్తవ్యులు మందపాటి రవికిషోర్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు అబ్రహాము విజయ్ గారు, భార్య ఉమ్మగారు, సోదరీలు శ్యామల, రాజశ్రీ, తేజస్వి, జ్యోత్స్న, అంజలి, బావుగారు జోజీ సహకరించారు. వీరిని ప్రభు దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు అబ్రహాం గారి కుటుంబం కొరకు కృతజ్ఞతలు.
రవికిషోర్కి ఇచ్చిన జన్మదినాన్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఈ మాసము అంతమునకు వచ్చాము, మీ కృప కొరకు అర్థిస్తున్నాము. మీ సహాయం ఇవ్వండి, ప్రతి అవసరం తీర్చండి. సియోను నాశనం, స్వనాశనం మా జీవితాలకు హెచ్చరిక, బుద్ధి నొందుటకు కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.